హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్. మనం వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్లో క్యాబ్ బిజినెస్ ఎలా నడుస్తుందో, ఏంటి పరిస్థితి ఎలా ఉందో, పేమెంట్ ఎట్లా వస్తుందో అనేది మీకు అనేది లైవ్లో అనేది డ్యూటీ అనేది చేసి చెప్తాను. ఈ వీడియో వచ్చేసి ఎవరన్నా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళు, కొత్త వెహికల్స్ తీసుకొని ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనకి కొత్త వెహికల్స్ అయితే కావట్లేదు. బిజినెస్ అంటే కొత్త వెహికల్ తెచ్చుకుంటారు, మనం ఈఎంఐ కట్టుకోలేము. తెచ్చుకుంటే సెకండ్ హ్యాండ్ కూడా ప్రజెంట్ అయితే నేనైతే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా వద్దనే చెప్తాను. ఎందుకంటే మరీ ఘోరం అయిపోయింది 2 డేస్ నుంచి. త్రీ డేస్ నుంచి అయితే మరీ ఘోరం అయిపోయింది బిజినెస్. వచ్చేసి కొత్త వెహికల్స్ కాదు కదా, సెకండ్ హ్యాండ్ తెచ్చుకున్నా కానీ నడిచేకి చాలా కష్టంగా ఉంది. ఇంకా ప్రజెంట్ అయితే ఈ టెలిగ్రామ్ బుకింగ్స్తో కొంచెం కవర్ చేస్తున్నా నేను కూడా. మీరే చూస్తున్నారు, మరి ఘోరంగా ఇస్తుండు పేమెంట్. ఓలా యూబర్లో వచ్చేసి ఓన్లీ ర్యాపిడోలో ఒకటే కొంచెం మంచిగా ఇస్తుండు. అది కూడా 15 రూపీస్ నుంచి 15 రూపీస్ మినిమం కిలోమీటర్ అనేది ఇస్తుండు. అది కూడా ఈ మంత్ ఎండింగ్ వరకే ఉంటుంది. అది కూడా తర్వాత ర్యాపిడో కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ర్యాపిడో కూడా కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలీజ్ చేస్తుండు. ఉగాది అయిపోయినాక చేస్తామని అన్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఉగాది అయిపోయాక మనకి ర్యాపిడో కూడా కొత్త వెహికల్స్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే ఇప్పుడు యూబర్లో ఫీడ్ వెహికల్స్ ఎట్లా ఉన్నాయో అలా ర్యాపిడో కూడా ఉగాది అయిపోయినాక ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది తెస్తున్నాడంట. నావి వచ్చినాయంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ర్యాపిడో ఓడైనా ఏ కంపెనీ ఓడైనా ఫస్ట్ కంపెనీ బండ్లకు అనేది ప్రిఫరెన్స్ ఇస్తాడు, తర్వాత మనకు అనేది రైడ్ అనేది ఇస్తాడు. ప్రజెంట్ అయితే నేను సెకండ్ హ్యాండ్స్లో కూడా వద్దు తీసుకోవడం వేస్ట్, ఈ ఫీల్డ్లోకి రావడం ఆలోచించి రావడం బెస్ట్ అని నేను అంటాను. అది మరి అయితే ఇప్పుడైతే మనం వచ్చేసి ర్యాపిడో అనేది లాంచ్ చేద్దాం. ఓలా వచ్చేసి నేను యాపే అన్ఇన్స్టాల్ చేసిన, పేమెంట్లు చూస్తుంటే అసలు స్టోరేజ్ బుక్ నాకు ఉంచుకొని అని అనిపిస్తుంది. అందుకు యాపే అన్ఇన్స్టాల్ చేసేసిన. ఇప్పుడైతే ఓలా అయితే లాగిన్ చేద్దాం. మనం ర్యాపిడో అనేది లాగిన్ చేద్దాం. లాగిన్ చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 24th మార్చ్. టైం అయితే ఎగ్జాక్ట్గా 8 అయింది. ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అనేది లైక్ చేయండి. వీడియో అనేది ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి అనేది ఖచ్చితంగానే షేర్ చేయండి. వీడియో అనేది వచ్చేసి మీకు అని ఖచ్చితంగానే యూజ్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడైతే మనం అయితే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరు చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకే, అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తాను. ఇది ర్యాపిడో ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలీజ్ చేస్తున్నాడు అని చెప్పాను కదా, అవి వచ్చేసి 12,500 వెహికల్స్ అనేది రిలీజ్ చేస్తున్నాడు. హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్లోనే 12,500 వెహికల్ అనేది రిలీజ్ చేస్తున్నాడు. అది కూడా ఉగాది తర్వాత. ఇంకా మనకేం రాలేదు, రిలీజ్ చేస్తుందని బయట అయితే టాక్ వచ్చింది. అది మీకు చెప్పాను. ఒకవేళ కానీ అది కానీ నిజమైతే మన పరిస్థితి అనేది ఇంకా ఘోరం అనేది అవుతుంది. అది మరి అయితే ఓకే, ఇప్పుడైతే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే కిలోమీటర్ అనేది 0 చేస్తున్నాం. కిలోమీటర్ 0 చేశాను. ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. యూబర్లో అయితే మాకు పేమెంట్ వచ్చేసి ఘోరంగా ఇస్తారు, అది అందరికీ తెలిసిందే. ఓలాలో వచ్చేసి కూడా మనకి మరి ఘోరంగానే ఇస్తున్నాడు. ఓలాలో కూడా యూబర్ కన్నా ఘోరంగా ఇస్తుండు. అది నిన్నటి వీడియోలో చెప్పాను మీకు. ఇప్పుడున్న ర్యాపిడో ఒకటి అనుకున్నాము, ర్యాపిడో ఒకటి ఉంది అని. మేడ్చల్ అంట, యాక్సెప్ట్ చేయను. మేడ్చల్ వెళ్తే మనకు రిటర్న్ రైట్స్ అనేది దొరకవు. బహదూర్పల్లి అంట, వద్దు. ఆ నుంచి మళ్ళీ షాపూర్ వరకు ఖాళీకి వెళ్ళాలి. బహదూర్పల్లి వెళ్తే రైట్స్ అనేది నమ్మకాలు ఉండవు అక్కడ కూడా. రిటర్న్ ర్యాపిడో ఒకటే మంచిగా ఇస్తున్నా. ప్రజెంట్ ఉన్న ర్యాపిడోనే అనుకున్నాము నిన్నటి వరకు. నిన్న సడన్గా అందరు అంటున్నారు 12,500 వెహికల్స్ రిలీజ్ చేస్తున్నాడు ర్యాపిడో.
నావి రిలీజ్ అయినాయి అనుకో మనం మరి ఘోరం అయిపోతుంది. అందుకు నేను సెకండ్ హ్యాండ్ కూడా వద్దని చెప్తున్నాను. నిన్నటి వరకు వీడియో వరకు సెకండ్ హ్యాండ్ తీసుకోండి, ఫైనాన్స్లో వద్దు అని చెప్పాను. కానీ ఇప్పుడు వచ్చేసి అవి కూడా వద్దు, ఆలోచించుకొని తీసుకోండి అని చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టం, అది మీకే వదిలేస్తున్నా. వచ్చేటోళ్ళు ఎవరన్నా తీసుకునేటోళ్ళు ఉంటే ఓకే. అయితే ఇప్పుడైతే మనం అయితే ఇంకా రైడ్ అయితే ఏం పర్లేదు, డీజిల్ లేదు బండ్లు. ఫస్ట్ అయితే అన్న డీజిల్ పోపిద్దాం, వెళ్ళి డీజిల్ పోపించి డ్యూటీ స్టార్ట్ చేశాను. ఏమన్నా రైడ్ పడితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఆ లోపు వచ్చేసి నేను వెహికల్లో డీజిల్ అనేది పోపిస్తాను. ఓకే మరి. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే మనకు వచ్చేసి 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఓన్లీ ర్యాపిడోనే చూపిస్తా చూడండి. 3 రైడ్స్ అనేది అన్ని 200 చేంజ్, పెద్ద రైళ్ళు ఏం పర్లేదు. టోటల్ తిరిగి 45 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 15.6 ఇచ్చింది పర్ లీటర్కి. 3 రైడ్స్ వెళ్ళుకోండి అన్ని. ఫస్ట్ రైడ్ వచ్చేసి 1.84 కిలోమీటర్స్, 17.5 కిలోమీటర్స్ డ్రాప్. ఇది కోంపల్లి నుంచి పికప్. ఇది ప్యారడైజ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కార్ డ్రాప్ చేశాను. దీనికి అమౌంట్ వచ్చేసి 290 రూపీస్ ఇచ్చిండు. 38 మినిట్స్ టైం పట్టింది. 16 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. 17.5 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాం మనము. 16 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి 1.9 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 8.8 కిలోమీటర్స్. పికప్ ఇది కార్ఖానా నుంచి, డ్రాప్ వచ్చేసి సనత్ నగరు. ఇది వచ్చేసి 8.8 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. 26 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. మనకు వచ్చి 235 రూపీస్ ఇచ్చిండు. 27 మినిట్స్ అనే టైం పట్టింది మనకి. నెక్స్ట్ రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 11.2 కిలోమీటర్స్. ఇది బాలనగర్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం. దీనికి వచ్చేసి 233 రూపీస్ అనే అమౌంట్ వచ్చింది. 20 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. 23 మినిట్స్ అనే టైం పట్టింది. 11.2 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. టోటల్ వచ్చేసి 758 రూపాయలు అనేది అయింది 3 రైళ్ళకి. అంతే. ఇంకా నెక్స్ట్ రైడ్ కోసం అనే వెయిట్ చేస్తున్నా. ప్రజెంట్ సూరారం మరియు షాపూర్ మిడిల్లో ఉన్నాను. రైట్స్ అయితే ఏం పర్లేదు. ఇక్కడ రైట్స్ అయితే ఏముండవు. షాపూర్ వెళ్ళాలి. షాపూర్ వెళ్ళాలి. అలాగే టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్ ఉందేమో చూద్దాం, ఉంటే తీసుకుందాం. మనకి షాపూర్, చింతల్, సూరారం, గంధిమైసమ్మ ఉంటే తీసుకుందాం. బుకింగ్స్ అయితే ఏం లేవు అబ్బా. బుకింగ్స్ అయితే ఏం లేవు. ఇప్పటికైతే 750 రూపాయలు అనేది అయింది. 45 కిలోమీటర్లు ట్రావెల్ చేసాము. 300 డీజిల్కి 300 పోయింది. అంటే మనకు మిగిలింది ఎంత, 450 రూపాయలు అనేది మనకు మిగిలింది. ఇప్పటికి చూద్దాం మరి. నెక్స్ట్ రైడ్ కోసం అనే వెయిట్ చేద్దాం. నా ఫెస్టివల్ కూడా వస్తుంది కదా, డ్యూటీ చేయాలి ఖచ్చితంగా. ఊరికి వెళ్తున్నా ఫెస్టివల్కి ఊరికి వెళ్తున్నా. డ్యూటీ అయితే ఖచ్చితంగా చేయాలి. 3000 అయినా కావాలి మన టార్గెట్ వచ్చేసి. ఓకే. అయితే నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే చూపిస్తాను మీకు, అప్డేట్ చేస్తాను. అలాగే మీరు కూడా ఆలోచించుకొని కార్ తీసుకున్నప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళు తీసుకుందామా వద్దా అని. ఓలా అయితే వెళ్ళిపోయింది. ఓలాకి సంబంధం లేదు, మరి ఘోరంగా ఇస్తుండు పేమెంట్. సబ్స్క్రిప్షన్ ప్లాన్ పెంచేసిండు. నేనైతే యాపే అన్ఇన్స్టాల్ చేసేసిన, ఓలా యాప్. ఇన్సెంటివ్స్ పెడుతుండే కానీ వేస్ట్. ఆ ఇన్సెంటివ్స్ 8 రైడ్స్ చేసి 250 రూపీస్ అట్లా పెడుతుండ్రు. వేస్ట్ అసలు అవి ఇన్సెంటివ్. పెట్టినా పెట్టకున్నా ఒకటే. నెక్స్ట్ వచ్చేసి యూబర్ అంటారా, యూబర్ గురించి అయితే నాకైతే తెలియదు, కానీ పేమెంట్ అయితే తక్కువ ఇస్తే చాలా. ఇన్సెంటివ్ గురించి అయితే నాకు తెలీదు. ర్యాపిడో అంటారా, ర్యాపిడో వచ్చేసి ఇది వెహికల్స్ అయితే రిలీజ్ చేస్తుందా అని అయితే టాక్ వచ్చింది. ఒకవేళ అంటే కానీ నిజమయ్యి రిలీజ్ కానీ అయినాయి అనుకో, ఇప్పుడు వచ్చే బిజినెస్ కూడా అప్పుడు ఉండదు. ఇంకా
అందుకు చెప్తున్నాను. మీకే కాదు ఎవరికి ఉండదు, నాకు ఉండదు, మీకు ఉండదు, ఎవరికి ఉండదు, అందుకే చెప్తున్నాను. ఓకే, అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ రైడ్ పడ్డాక మళ్ళీ అప్డేట్ చేస్తాను.